అసలు ఇది మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్. హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. మేము ఇక్కడి నుంచి వాదిరామ్ వెళ్తున్నాం పెట్రా నుంచి. సో ఇప్పుడు ఆల్రెడీ 7:30 అయింది. సో వెళ్ళటానికి 2 hours పడుతుంది, 120 kilometers అనమాట. Oh, I'm coming. You make video? Oh yeah. You are funny. But I like you. You are nice. Thank you. You're very lovely. ఇందు రాత్రి అయిపోయింది టైం. 9:30. ఇసుక కూడా చల్లగా ఉంది ఈ డెజర్ట్ అంతా. Just 2 minutes. From this? Me. Hey, this is also cool. Really? If you Do we need need to sit? cold? No? Yeah? Ah, okay. Really? Funny, yeah? Ma. You know, in India, pregnant ladies keep like this, you know. వీడేందో జీప్ వెనకాతలు ఎక్కిచ్చాడు అవుట్డోర్. Yeah, they seem to be It's damn cold. man, I feel free. Like they say in videos. మన కోసం లైట్లు ఆన్ చేసేది. వీళ్ళు లుంగి కట్టుకుని రోజు బాబోయ్. Sorry, I want to go on. You know, Mark. వావ్. చలి. Then the room in Amman. Yeah. You are welcome, my friend. I'm tired. You can always start. ప్లేస్ అయితే చాలా బాగుంది, ఎవ్వరూ లేరు. కొన్ని ప్లేసులు మన ఐస్తోనే ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే ఆడు ఓపెన్ జీప్లో కూర్చోబెట్టి తీసుకొచ్చాడానికి అట్లా. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఫుల్ మూను, స్టార్స్, డెజర్ట్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అసలు చాలా టైర్డ్ అయిపోయా. సో ఇప్పుడు వాడు డిన్నర్ ఇంక్లూడెడ్ అనమాట. డిన్నర్ తెస్తే తినేసి పడేమో. తీసుకేనా ఇది రాత్రి ఇప్పుడు ఇవన్నీ పెట్టాడంటే గ్రేట్. దాల్ సూప్ ఇది. Okay, thank you. అసలు ఇది మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్. టైం ల్యాప్స్ తెద్దామని అక్కడ పెట్టే కెమెరా. సన్ రైజ్ టైం ల్యాప్స్ తెద్దామని. మార్నింగ్ 6:30 అవుతుంది. నైట్ ఏం కనిపించలే కదా. చలి. ఇదే రూమ్. అక్కడ అవుతుంది సన్ రైజ్. సూపర్ ఉంది కదా ప్లేస్. అసలు నైట్ చూడాలి. నైట్ ఇది ఒక హెవెన్. అసలు నా లైఫ్లోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. కానీ మళ్ళీ వస్తా అంటే వీళ్ళు క్యాంప్ ఫైర్ అది వేస్తారనుకున్నాను. నిన్న నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఆయనకి రేపు ఫ్లైట్ ఉంది కదా, ఆ జర్మనీ ఆయనకి. సో అందరూ రష్గా వచ్చేసాం అనమాట. 2 నిమిషాలు ఉంటే సరిపోద్ది, ఎండ వస్తుంది కదా.
చెల్లిపోద్ది. నేను కాఫీ కోసం వస్తే చల్లేస్తుందని ఆయన జాకెట్ ఇచ్చాడు. ఆయన జాకెట్ చూస్తే నవ్వుతారు అందరూ. ఫైర్ నౌ? నో, దట్స్ ఓకే. విల్ గో నౌ. నో, In the electric. In the fire. ఓ ఇన్ ద టెంట్. Yes, you see. No, no, I think sun is coming. You stay here? House? Yeah, Anna, House? this is the tent. I'm sleeping here. Okay, okay. Ah. వాళ్ళు క్యామెల్ రైడ్కి వెళ్ళారు. క్యామెల్ 1500 అంట. సన్ రైజ్ ఇట్ అవుతుంది, సో నాకు అంత వర్త్ అనిపించలే. అసలు వీడి జాకెట్ చూపిస్తా, ఎక్కువ పడతా. ఇది వేసుకుంటే నాకు ఎంతకలో పడిపోయింది గొప్ప. ఇది వేసుకుంటే నాకు చలి కాదు కదా, ఏం పుట్టదు. మంట ఎలా అడుగుతున్నాడు పాపం. ఎండ వస్తుంది, ఇంకా డజర్ట్లో మంట ఎందుకు? Do you have fire? ఫైర్ వేర్? Fire, chick. ఓకే, చిక్. Fire. డూ వన్స్ మోర్. The fire in the chick, the meat in the coffee and tea. ఓకే ఓకే ఓకే. Do you have? లైటర్. Yes. లైటర్. electric. నో నో నో, చిక్ చిక్ అంటే ఏదో అనుకుంటున్నా. నా బ్లూ జాకెట్ వేసుకొని రావాల్సింది కదా. ఎన్నో ఫోటో తీయమంటే ఈ క్యామెల్ తొక్క తీసి కుట్టించినట్టున్నారు వీళ్ళు. సచిన చలేదు ఇది వేసుకుంటే. ఫస్ట్ వెళ్ళి బ్రష్ చేయాలి. ఆయన డూ యూ హ్యావ్ ఫైర్? ఆయన చిక్కి చిక్ అంటున్నాడు, అంటే లైటర్ కావాలంట. మా దిస్ ఈజ్ హౌ ఐ వోక్ అప్ ఇన్ ద వాదిరం డెజర్ట్ అని చెప్తాం. డెజర్ట్లో తప్పిపోయిన జింక పిల్లలా ఉన్నాను. అయ్యో, పెద్ద ఇసుక తుఫాను వస్తే 5 నిమిషాలకే కొట్టుకుపోతా నేను. 5 నిమిషాలు కూడా సర్వైవ్ అవ్వనేమో ఇక్కడ. బ్రో కాఫీ. రాత్రి మంట వేయలేదు కానీ ఇప్పుడు మంట వేయాలని అడుగుతాడు. సూపర్ సెక్సీ ప్లేస్ అబ్బా. ఇది వేసేసుకోవడం బెటర్ అని వేసేసుకున్నా. అమ్మా భలే ఉంది తెలుసా, కరెక్ట్గా నా హైట్ ఉంది ఇది.
కరెక్ట్గా నా హైట్ ఉంది. ఫైర్ కావాలంటే విలేజ్ నుంచి రావాలంట. పాపం అందుకే లైటర్ అడిగాడు. కాఫీ కావాలంటే విలేజ్ నుంచి ఫైర్ వస్తుంది ఆగమంటున్నాడు. యప్పా ఏంటి ప్రపంచంలో నేను ఒక్కదాన్నే ఉన్నట్టుంది, జనాలే లేరు. ఈ జాకెట్తో నేను డెజర్ట్లో కూడా బతికేయగలను. మనదే పర్ఫెక్ట్ క్యాంప్ అనుకుంటా. వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కార్లోనే. యా ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే ఉన్నా. ఈ జాకెట్ వేసుకొని పరిగెట్టలేకపోతున్నా, బరువు అయిపోయింది నాకు. గాలి కుర్చీ కూడా కదిలిపోతుంది. ఇందాక ఫాస్ట్గా కదిలింది. మా అమ్మమ్మ ఆత్మగానే వచ్చిందేమో. మా అమ్మమ్మ కూడా ఇలాంటి కుర్చీలోనే చచ్చిపోయింది. ఈసారి కదిలినప్పుడు వీడియో చేస్తాం. ఇందాక జమ్మని వెళ్ళిపోయింది ముందుకి. సో ఈ రూమ్ కాస్ట్ 8,000 పడుతుంది అనమాట. 8,000 కాదు, 15,000 అనుకుంటా. అంటే 43 ఎంతో దినార్ పర్ పర్సన్, అంటే 4,000 చేంజ్, 5,000, 15,000 ముగ్గురికి. షేరింగ్ అనమాట. విత్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ ఇంక్లూడెడ్. అండ్ 4 hours రైడ్ కూడా. ఇప్పుడు డెజర్ట్లోకి తీసుకెళ్తాడు, 4 hours రైడ్. అవన్నీ కలిపి 5,000 పర్ పర్సన్. వర్తే, చాలా వర్త్. రాత్రి మంచి చికెన్ పెట్టాడు. చికెన్ బాగానే ఉంది, తినేసా. కార్కి కూడా పర్ డే 1,500 అనమాట. అది కూడా మేము ముగ్గురం షేరింగ్. సో చాలా తక్కువే అయ్యింది కార్కి. ప్లస్ ఫుడ్ అయితే మేమేం తినలేదు నిన్న, బాదుకుంటూ వచ్చేసాం. చాలా ఫాస్ట్గా వచ్చేసాం. సో పెద్దగా ఏం ఖర్చు అవ్వలేదు. అంటే టోటల్ ఒక 2 daysకి టోటల్ 7,000 అవుతుంది 2 daysకి. దాంట్లోనే ఒకసారికి డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. మజా ఆ గయా. So this is more. Yes. No, yes. 1, 2, 3, no problem. I'll not sleep. Sugar 1, 2, 3, no problem. No. For this cup. It's good. Okay. What is your name? My name Talal. Talal. Yes. And you? Madhu. Madhu. Beautiful, the name Madhu. Thank you. Ayyo. You know, you say namaste. 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 Namaste means hello. Namaste in India and hello. Yeah. Coffee. Namaste. డెజర్ట్ కాఫీ. Yes. అబ్బా, అసలు ఈ క్యాంప్లో కూడా ఎవ్వరూ లేరు. ఆగండి, నా చేతిలో చాలా వస్తువులు ఉన్నాయి, వెళ్ళాక మాట్లాడుకుందాం. ఈ రింగు, ఈ జాకెట్, డెనేరియస్ టార్గెరియన్ వాళ్ళ హల్లా అనాలి. కానీ
రాత్రి ఎడారంతా మెయిన్ ప్రాబ్లం నాకు టాయిలెట్తో వచ్చింది. ఎడారిలోని టాయిలెట్ పోయలేక సచ్చా. చలి చలి, ఎక్కడ టాయిలెట్స్ లేవు. ఇక్కడ దాకా ఆగాలి అంటే చాలా కష్టం. ఎడారి పూలు భలే క్యూట్ ఉన్నాయి కదా, చిన్న చిన్న పూలు అవి, ఎంత చిన్నవి. మన వాళ్ళకి యాక్చువల్లీ మన ఇండియాలోని టాయిలెట్ కడగాలంటే ఎందుకు అంత మొహమాట పడతారో నాకు అర్థం కాదు. అది ఎవరికి రానట్టు. అది న్యాచురల్ కదా. మనం ఏమైనా అప్సరసలు మనం పోస్తే అమృతం వచ్చిద్ది, అందుకే నేను మొహమాట పడుతున్నాను అందరూ దోచేస్తారు అనుకోవడానికి. టాయిలెట్ కడగడానికి ఎందుకు సిగ్గు, ఏదో మనకు ఒకరికి వస్తున్నట్టు. ఎందుకంటే నిన్న ఒక ఇండియన్ ఆయన ఉన్నారు, షీఈస్ బోల్డ్, దట్స్ వై షీఈస్ బోల్డ్, అందుకే టాయిలెట్ అడుగుతుంది, టాయిలెట్ వస్తే టాయిలెట్ వస్తుందని చెప్తుంది, ఇండియాలో అమ్మాయిలు అలా చెప్పరు అన్నారు. అదేం పెద్ద ఇంత టాయిలెట్ వస్తే చెప్పడానికి దానికి బోల్డ్నెస్ ఎందుకు అని నాకు అనిపించింది, అందుకు చెప్తున్నా. నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ వారం రోజుల తర్వాత ఇక్కడి నుంచి వచ్చేయాలనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.